గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించినట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. అది ఈ శ్లోకంలో పరమాత్మ కొందరు మిథ్యాచారులని గురించి, డాంబికంగా మాట్లాడే వారి గురించి బాగా వడ్డిస్తున్నారన్నమాట. బయటకు ఏమీ చేయనట్లుగా, కర్మలు త్యజించినట్లుగా, సర్వసంగ పరిత్యాగులైనట్లుగా నటిస్తూ మానసికంగా ఇంద్రియాలతో మాత్రము వాటి గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే అలాంటి వారిని మిథ్యాచారులు, డాంబికులు అంటారు. వాళ్ళు ఏమైపోతారు అంటే పతనమైపోతారు, అంతే. వేషధారులు వీళ్ళందరూ కూడా. బ్రహ్మచారులుగా ఉండి మేము నైష్ఠిక బ్రహ్మచారులమి, ఇంకో వేద పాఠశాలలో చదివేసేసి వేదం అధ్యయనం చేస్తున్నాము, ఇంకొక చేస్తున్నాము అనేసి చెబుతూ బయటికి బ్రహ్మచారి రూపంలో ఉండి నిరంతరము చూడకూడని దృశ్యాలు, ఆలోచించకూడని విషయాలు వాళ్ళ ఆశ్రమానికి, అంటే వారు ఉన్న అవస్థకి, బ్రహ్మచర్య ఆశ్రమానికి, వాటికి సంబంధించి నియమాలు అవన్నీ ఉల్లంఘిస్తూ మానసికంగా మాత్రము తద్విరుద్ధమైన విషయాలు చింతిస్తూ ఉంటే నైష్ఠిక బ్రహ్మచారి అవుతాడా? బయటికి తన రూపము, వేషం అలా ఉంది, ఇతడు బ్రహ్మచారి. తన చింతనలు, తన చేసే యాక్టివిటీస్, లేదంటే తన ఆలోచనలు, తన భావజాలము తద్విరుద్ధంగా ఉంది. అట్లాగే సన్యాసాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగులము, సర్వము సన్యసించిన వాళ్ళము అనేసి చెప్పి గృహస్థుల విషయాలు, ఇంద్రియ విషయాలు, ఇంద్రియ భోగాలకు సంబంధించిన విషయాలు, వీటి గురించి ఆచరించలేకపోయినా నిరంతరం చింతిస్తూ ఉంటే మనసులో ఏమవుతుంది? అది బయటకు చూడడానికి సన్యాసి. కొన్నిటిని చేయకూడదు, త్యజించాడు. చేయడానికి వీళ్ళది లోక వ్యవహార రీతి, లోకులు గమనిస్తున్నారు కాబట్టి కొన్నిటిని చేయడు. కానీ మనసులో మాత్రం నిరంతరం అవే చింతన. వాటిని చింతిస్తున్నాడంటే ఏంటి అర్థం? ఇష్టపడుతున్నాడు అని, అవి కావాలనుకున్నాడు అని, అవి తనకు నచ్చుతున్నాయి అని. కానీ ఆచరించాలంటే భయం. లోక వ్యవహార రీతి ఒకటి ఉంది కదా, లోకులు సర్వులు గమనిస్తూ ఉంటారు, మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఆచరించలేక మనసులో మాత్రం నిరంతరము అవే చింతిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతాడు? మిథ్యాచారి, డాంబికుడు అవుతాడు, భ్రష్టుడు అవుతాడు. ఈ విధంగా కర్మలు పరిత్యాగం చేశాము అని బయటకు చెప్పి మనసులో ఆ పరిత్యాగం చేసిన కర్మల గురించి నిరంతరము ఆలోచించడం కంటే కూడా ఆ కర్మలేవో ఆచరించడమే బెటర్ కదా. కనీసం తనను తాను మోసం చేసుకోకుండా ఉంటాడు, ఇతరులను మోసం చేయకుండా ఉంటాడు. కాబట్టి స్వామి ఇక్కడ అలాంటి డాంబికులు, మూర్ఖులు, మిథ్యాచారులు ఈ కలియుగంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు వడ్డిస్తున్నాడు అనమాట. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ బలవంతంగా ఇంద్రియాలను అణుచుకుంటాడు. వివేకంతో ఇంద్రియాలను అణుచుకోవట్ల. వివేకంతో అణుచుకోవాలంటే విచక్షణ కావాలి, జ్ఞానము కావాలి, తనకి ఆలోచన కావాలి, ఆరంభం అవ్వాలి. ఈ పని నేను ఎందుకు చేయకూడదు? ఈ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి, లేదంటే ఈ అవస్థలో ఉన్నాను కాబట్టి, ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఆ పనులు తగవు, నాకు ఆ పనులు నిషేధం చేయడం వల్ల ఈ విధంగా నా జీవితం భ్రష్టమైపోతుంది. కాబట్టి వీటికి అసలు నేను కంప్లీట్గా దూరంగా ఉండాలి. వీటి గురించి ఆలోచించాల్సిన అవసరమే నాకు లేదు కాబట్టి, నాకు తగ్గ విషయాలు వేరే ఉన్నాయి కాబట్టి వాటి గురించి నేను ఆలోచన చేసుకోవాలి. అవి నాకు అభయతారకంగా ఇహానికి పరానికి పనికొచ్చే విషయాలు. ఈ విధంగా తనను తాను చక్కగా ఆలోచన, విచారము, విచక్షణ ద్వారా సిద్ధం చేసుకున్నవాడు ఇంద్రియాలను కట్ చేసి పడేస్తాడు. అసలు అప్పుడు ఏమవుతుందంటే నీకు సమాధానం వస్తుంది, ఇది ఎందుకు వద్దు, క్లియర్గా వివేకంతో నీకు సమాధానం వస్తుంది. కాబట్టి ఇంకా అసలు వాటి గురించి ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఇంద్రియాలను విచక్షణతోటి, వివేకంతో నిగ్రహించే పద్ధతి అది. కానీ మిథ్యాచారి, డంబాచారి ఏం చేస్తాడు? బలవంతంగా నిగ్రహించుకుంటాడు. వాడికి ఏవో కోరికలు ఉంటాయి, పాపం తీర్చుకోవాలని ఉంటుంది. కానీ తనున్న సిచ్యువేషన్ గుర్తొచ్చి నేను ఈ పనులు చేయడం వలన జనాలు ఏమైనా అనుకుంటారేమో అనేసి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ మానసికంగా మాత్రము అలాంటి కొన్ని చేష్టలు అంటే ఇష్టం కాబట్టి
ఇప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాడు. మరి అది నీచమైన పనే కాదా, క్షుద్రమైన పనా కాదా? అది నీచమైన మనుషుల్ని భ్రష్టు పట్టించే పనులు అవన్నీ కూడా. బాహ్యంగా జనాలు చూసేయడానికి డాంబికంగా కపటంగా వదిలేసి లోపల మాత్రం అవే స్మరించుకుంటూ ఉన్నాడు. అలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకే స్వామి ఇక్కడ అక్షింతలు వేస్తున్నారనమాట. కాబట్టి ఏమిటి విషయము? కర్మ సన్యాసం చేశాము అని చెప్పుకునే వాళ్ళు కూడా కొందరు మానసికంగా ఆ విషయాలను స్మరిస్తూనే ఉంటారు. కర్మలు చేయాలనున్న ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకుంటారు. ఆ కర్మల గురించి మానసికంగా స్మరించుకుంటూ ఉంటారు. కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు, కర్మలు చేస్తారు. కాకపోతే ఆయా పరిస్థితుల్లో ఉన్నవారు, ఆయా స్థితిలో ఆయా ఆశ్రమాల్లో ఉన్నవారు కొన్ని రకాల కర్మలే చేయాలి, కొన్ని రకాల కర్మలు విడిచిపెట్టాలి. బ్రహ్మచర్య జీవనంలో ఉన్నవాడు దానికి తగ్గ కర్మే చేయాలి. గృహస్థులకి ఎంతవరకు విధించబడ్డాయో అలాంటి చక్కటి కర్మలను నిర్వర్తించాలి. వానప్రస్థులకి ఏం విధించబడి ఉన్నాయో అలాంటి కర్మలు ఈ రోజుల్లో ఎంత అవుతాయో, ఎంత వీలుంటుందో నిర్వర్తించాలి. సన్యాసాశ్రమంలో లేదా తురియ ఆశ్రమంలో ఉన్నవారు వారికి విధించిన కర్మలు ఉంటాయి, అవి చేయాలి. కర్మను మానేయడం, కర్మ సన్యాసం అనేది అవ్వదు, సంభవం కాదు. కర్మ చేయకుండా ఎలా ఉంటారు? తినాలి, నిద్రపోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళతో సంభాషించాలి, ఏదైనా విషయాల గురించి ఆలోచించాలి. మరి ఇవన్నీ కర్మలు కావా, పనులు కావా? కర్మ ఎప్పుడు మానేస్తాం? చచ్చిపోతే మానేస్తాం, అంతే. కర్మ చేయాల్సిందే. కాకపోతే ఎవరు ఏది చేయాలో అది చేయాలి, ఏది చేయకూడదో అది చేయకూడదు. చేసే దాంట్లో ఒక విధానం ఉంటుంది, దాన్ని పాటించాలి. అలా కాకుండా నేను బయటికి సర్వసంగ పరిత్యాగిని, ఏ కర్మలో చేయను, కర్మ సన్యాసం చేసేస్తాను నేను అనేసేసి బయటకి చెబుతూనే కొన్ని రకాల విధి నిషేధాలు ఉంటాయి. కొన్ని కర్మలు చేయాలి, కొన్ని చేయకూడదు. ఆ చేయకూడని కర్మల మీదకి నిరంతరము మనసు పోతూ ఉంటుంది. ఇంద్రియాలు గుర్రాలా పరుగులు పెడుతూ ఉంటాయి. అలాంటి ఇంద్రియాలని ఏదో లోకం కోసం జనాలు చూస్తున్నారేమని అనుకుంటారేమని బలవంతంగా నిగ్రహించుకొని మానసికంగా మాత్రం వాటినే తెగ స్మరించుకుంటూ ఊహించుకుంటూ కాలం గడుపుతూ ఉంటే కర్మ చేసిన కిందకే లెక్క వస్తుంది. దానికి తగ్గ పాపము, దోషము, లోపము కూడా జరుగుతుంది. ఉభయ భ్రష్టులు అవుతారు. ఆ విధంగా యాక్ట్ చేయడం వలన అది ఆత్మనాశనం అవుతుంది. మనల్ని మనం మోసం చేసుకోవడం, లోకాన్ని మోసం చేయడం అవుతుంది, అంతే. దానికంటే కూడా చక్కగా ఈ ఎక్స్ట్రాలు మానేసి ఆ కర్మ ఏదో చేయడమే మంచిది కదా. నీకు ఈ కర్మ చేయడం ఇష్టం ఉన్నప్పుడు నీవు అది చేయకూడని వేరే ఆశ్రమంలోకి, వేరే పరిస్థితిలోకి వెళ్ళిపోయి దీన్నే నిరంతరం స్మరించడం కంటే కూడా ఇక్కడే ఉండి దీన్నే సక్రమంగా ఉరగబెట్టు. కనీసం దోషము, లోపము, పాపము అంటకుండా ఉంటుంది కదా నీకు. అంటే ఏమిటి? ఇక్కడ కర్మ చేయడంలో కౌశలం ఉంది. కర్మలు చేసే విధానం తెలుసుకోవాలి. ఎవరు ఏమి ఆచరించాలి, ఎంతవరకు ఆచరించాలి, ఎందుకోసం ఆచరించాలో, ఆచరించి ఏం చేయాలో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేయకుండా ఈ డబుల్ గేమ్స్, ఎక్స్ట్రాలు చేయకూడదు. ఇప్పుడు పరిస్థితి అదే. కొందరు బాబా జలమి, స్వామి జలమని చెప్తారు. ఈ రకరకాల ఆశ్రమాలు, సంస్థలు ఏవో పెట్టేసుకుంటారు. నేను బయటకు సర్వసంగ పరిత్యాగులు అంటారు. ఆడాళ్ళతో కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చుట్టూ లేడీసే ఉంటారు. వీళ్ళనంత ఫ్యాషన్గా ఉంటారు, వీళ్ళనంత మోడర్న్గా ఉంటారు. ఏంటంటే వీళ్ళు బయటకు సర్వసంగ పరిత్యాగులు అని చెప్పుకుంటున్నా కూడా వాళ్ళ మనసు ఇంకాడే లాగుతుంది. మనసు అటే ప్రేరేపించి ఇంద్రియాలు అటే పనిచేస్తుంటే చేయకేం చేస్తారు? ఇంకా రకరకాల విషయాలు మనం చూస్తూనే ఉన్న వార్తల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ వలన, ఇలాంటి చేష్టల వలన ధర్మం భ్రష్టమవుతుంది, ధర్మం పరువు పోతుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి బయటికి సర్వసంగ పరిత్యాగులం, మేము కర్మ సన్యాసం చేసిన వాళ్ళమని చెప్పుకుంటూ మానసికంగా ఆ విషయాలని చింతిస్తూ ఇంద్రియాలను ఏదో రకంగా బలవంతంగా ఆడుచుకుంటూ బ్రతికే బ్రతుకొక బ్రతుక. అలాంటి బ్రతికేవాడు డంబి, మిథ్యాచారి. అలాంటి వాడితో తస్మాత్ జాగ్రత్త, దూరంగా ఉండండి అని పరమాత్ముడు ఈ శ్లోకంలో కర్మ సన్యాసం చేశాము అనేవాళ్ళు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తారయ్యా అని అర్జునుడితోటి వివరించి చెప్తున్నాడు. మనం కూడా ఈ శ్లోకం తెలుసుకొని అలాంటి డంబులు, మిథ్యాచారంతో దూరంగా జాగ్రత్తగా ఉండాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.